ఒక గుండె వేల ఏళ్లుగా ఇంకా కొట్టుకుంటుందా? ఇది కథ కాదు, ఇది భారతదేశంలో నిజంగా జరిగే ఒక మిస్టరీ. ఒడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయంలో ప్రతి 12 నుండి 19 ఏళ్లకు ఒకసారి నవకలేబర్ అనే ఆచారం జరుగుతుంది. ఈ సమయంలో పాత విగ్రహాలను మార్చి కొత్త వాటిని ప్రతిష్ఠిస్తారు. కానీ ఈ ప్రక్రియలో ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంది. పాత విగ్రహాల నుంచి కొత్త వాటిలోకి ఒక అజ్ఞాత పదార్థాన్ని మారుస్తారు. దీనినే బ్రహ్మ పదార్థం అంటారు. పురాణాల ప్రకారం ఇది శ్రీకృష్ణుడి గుండె. అవతారం ముగిసిన తర్వాత కూడా కాలిపోని ఆ దివ్య భాగం. ఈ మార్పిడి జరిగే రాత్రి పూరీ నగరం మొత్తం చీకటిలో మునిగిపోతుంది. ఆలయంలో ఒక్క కాంతి కూడా ఉండదు. ఈ ప్రక్రియ చేసే పూజారులు కళ్లకు గంతలు కట్టుకుంటారు, చేతులకు బట్టలు చుట్టుకుంటారు. ఎందుకంటే ఆ పదార్థాన్ని చూడకూడదు. తాకినా కూడా జాగ్రత్తగా తాకాలి. ఆ పదార్థాన్ని చేతుల్లోకి తీసుకున్నప్పుడు అది గుండె కొట్టుకున్నట్టున్నట్టు, వైబ్రేట్ అవుతున్నట్టు అనిపిస్తుందని వారు చెబుతారు. ఇప్పటికీ ఎవ్వరూ దాని రూపం చూడలేదు. చూస్తే ప్రాణాలు పోతాయని ఒక నమ్మకం ఉంది. ఇది నిజమా లేక నమ్మకమా? సైన్స్కి ఇది ఒక మిస్టరీ, భక్తులకు ఇది ఒక విశ్వాసం. ఇలాంటి మరిన్ని మిస్టరీ వీడియోలు చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏది నమ్ముతారు?